భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో పార్ట్ 2 ఎపిసోడ్ 7 గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో పార్ట్ 2 ఎపిసోడ్ 7లో మెయిన్గా హోవర్డ్ రోర్క్, డొమినిక్ ఫ్రాంకన్, ఎల్స్వర్త్ M2He, అలాగే కొత్త క్యారెక్టర్ జోయల్ సట్టన్ అనే కొత్త క్యారెక్టర్. సో ఈ 4 క్యారెక్టర్లు ఉంటాయి. సో ఎపిసోడ్ 7 మొదలు పెడదాం. సో ఎపిసోడ్ 7 ఓపెన్ చేస్తే జోయల్ సట్టన్ అనే వ్యక్తి ఒక బిల్డింగ్ కట్టాలని చెప్పి, అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి జోయల్ సట్టన్. సో జోయల్ అని ప్రొనౌన్సియేషన్ చేస్తాను నేను. సో జోయల్ అనే వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, తనకు ఒక బిల్డింగ్ కావాలని చెప్పి హోవర్డ్ రోర్క్ దగ్గరకు వస్తాడు. ఎవరి ద్వారా వస్తాడు అంటే ఆస్టిన్ హెల్లర్ యొక్క రికమెండేషన్తో ఆస్టిన్ హెల్లర్ జోయల్ సట్టన్కి హోవర్డ్ రోర్క్ పేరు రికమెండ్ చేయడం ద్వారా సో జోయల్ సట్టన్ హోవర్డ్ రోర్క్ని తన బిల్డింగ్ కట్టమని ప్రపోజల్ ఇస్తాడు. సో ఆ ప్రపోజల్ ఆల్మోస్ట్ ఇంతకుముందు పార్టీలో కలిసినప్పుడు నేను నీకే ఇస్తున్నాను, సో నువ్వే కట్టు నా బిల్డింగ్ అని చెప్పి తనకు ప్రపోజల్ ఇస్తాడు. తొందరలోనే మనం కాంట్రాక్ట్ మీద సంతకాలు పెట్టుకుందాము అని చెప్పేసి మాట్లాడతాడు. సో ఒక రోజులో అతను ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన పేపర్ల మీద సంతకాలు పెట్టి వర్క్ రోర్క్కి అప్పగించబోయే లోపు కరెక్ట్గా తాను రేపిద్దాము కాంట్రాక్ట్ సంతకాలు అనుకున్నప్పుడు ముందు రోజు పేపర్లో ఒక న్యూస్ వస్తుంది. అది బ్యానర్ అనే పత్రికలో డొమినిక్ ఫ్రాంకన్ అనే రచయిత రాసిన ఒక వార్త. అది ఏమని రాసిందంటే ఆమె ఎప్పుడు ఈ కట్టడాల గురించి కొన్ని కట్టడాలకు సంబంధించిన ఆమె యొక్క ఇష్టాల గురించి ఆ పత్రికలో ఆమె ఎప్పుడు రాస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె రచయిత్రి కాబట్టి ఆమె బాధ్యత, ఆమె జాబు ఏదైనా కట్టడం గురించి ఆమెకు నచ్చిన ఇష్టాన్ని, ఆమె అభిప్రాయాన్ని చెప్పడం అనేది ఆమె యొక్క డ్యూటీ. సో దాని గురించి రాస్తుంది. ఆ రాసిన దాంట్లో కంటెంట్ ఏముంటుంది అంటే ఎన్రైట్ కట్టిన భవనం గురించి ఆమె ప్రస్తావిస్తుంది. ఎలా ప్రస్తావిస్తుందంటే ఆమెదైన శైలిలో ప్రస్తావిస్తుంది. ఎన్రైట్ కట్టిన భవనం అనేది చూడటానికి బాగానే ఉంది, కానీ అది అందరితో పోల్చినట్టుగా, అందరూ కట్టిన బిల్డింగ్స్తో పోల్చినట్టుగా లేదు. దానికంటూ ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. బట్ ఆ పద్ధతి నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ ఏదేమైనా అది చాలా గొప్పగా కనిపిస్తుంది, కానీ అంత అందంగా లేదు, గొప్పగా కనిపిస్తుంది అని ఆమె యొక్క ఎక్స్ప్రెషన్ రాస్తుంది అన్నమాట. ఆ ఎక్స్ప్రెషన్ రాసినప్పుడు అందులో ఇంకొక పదం కూడా వాడుతుంది. ఒక దిష్టి బొమ్మలా ఉంది, కానీ ఆ దిష్టి బొమ్మ ఇంతవరకు ఎవరో నిర్మించలేనంత గొప్పగా ఉంది అని రాస్తుంది. అంటే ఒక పక్క పొగుడుతూనే ఆమెదైన శైలిలో అది ఎలా ఉందనే దాన్ని ఆమె ప్రకటిస్తూ రాసిందనమాట అందులో. సో ఆ వార్తని మన జోయల్ చదువుతాడు. జోయల్ డొమినిక్ ఫ్రాంకన్కి ఫ్రెండు. సో తాను రాసిన ఈ వార్తాపత్రికలో రాసిన ఎన్రైట్ భవనం గురించి, ఆ కట్టడం యొక్క స్టైల్ గురించి రాసింది చదివి ఆమె నిజంగా పొగిడిందో లేకపోతే పొగడలేదో, అది అందంగా ఉందని చెప్పిందో లేదంటే అందంగా లేదని చెప్పిందో తనకి అర్థం కాక డొమినిక్ ఫ్రాంకన్కి కాల్ చేస్తాడు. హాయ్ డొమినిక్, నేను జోయల్ని. నువ్వు ఎన్రైట్ భవనం గురించి రాసావు కదా, రోర్క్ కట్టిన బిల్డింగ్ గురించి. నాకు నువ్వు నిజంగా పొగిడావో, అది బాగుందని చెప్పావో బాగలేదని చెప్పావో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ రోర్క్కే ఇవ్వబోతున్నాను. ఇంకా రేపొద్దునే నేను కాంట్రాక్ట్ మీద సంతకాలు పెట్టుకొని పని స్టార్ట్ చేయబోతున్నాను. సో నీ అభిప్రాయం నాకు కావాలి, చెప్పు అని అంటాడు. సో ఓకే జోయల్, ఒకసారి రేపు నువ్వు మధ్యాహ్నం నాతో ఒకసారి లంచ్కి రా అని చెప్పి పిలుస్తుంది. సో వాళ్ళిద్దరు లంచ్లో కలుస్తారు. లంచ్లో కలిసినప్పుడు డొమినిక్ ఫ్రాంకన్ చెప్తుంది, నిజానికి ఆ బిల్డింగ్ చాలా గొప్పగా ఉంది, చాలా అందంగా కూడా ఉంది. ఒకవేళ నువ్వు కనుక జోయల్ రోర్క్ ద్వారా నీ బిల్డింగ్ కట్టించుకుంటే ప్రపంచం మొత్తంలో కూడా ఈ యొక్క అమెరికా నగరం మొత్తంలో కూడా చాలా గొప్ప బిల్డింగ్ అవుతుంది. ముందు తరాలు కూడా నీ యొక్క బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటారు, అంతటి గొప్ప భవనం అవుతుంది అది అని చెప్తుంది. అయితే స్టిల్ జోయల్కి అర్థం కాక, అంటే నువ్వు రోర్క్కే కాంట్రాక్ట్ ఇవ్వమంటున్నావా, లేకపోతే అతను కట్టే బిల్డింగ్స్ ఇంకా అద్భుతంగా ఉంటుంది, నీకు తిరగలేదు, నన్ను ప్రొసీడ్ అవ్వమంటున్నావా, నాకు అర్థం కావట్లేదు, స్ట్రైట్గా చెప్పు అంటాడు. నీకేం కావాలి అసలు బిల్డింగ్? నీకు బిల్డింగ్ గొప్పగా ఉండాలా, అందంగా ఉండాలా అని అంటే జోయల్ ఇమీడియట్గా చెప్తాడు, నాకు గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు, అందంగా ఉండాలి. అందరూ కట్టుకునే బిల్డింగ్ లాగానే ఉండాలి. అందరూ గొప్ప గొప్ప ధనవంతులు ఎలా అయితే బిల్డింగ్ కట్టుకుంటారో, వాళ్ళ ప్లానింగ్స్ ఎలా ఉంటాయో నాది కూడా అలాగే ఉండాలి అని చెప్తాడు జోయల్.
దానికి డొమినిక్ ఫ్రాంకన్ ఏం చెప్తుందంటే, అలా అయితే నీకు రోర్కు సరిపోకపోవచ్చు, ఎందుకంటే రోర్కు కట్టే బిల్డింగ్లో ఒక ప్రత్యేకత, ఒక విశిష్టమైన శైలి, అందులో ఒక అద్భుతమైన గొప్పతనం అనేది ఉంటుంది. అలాంటిది నీకు అవసరం లేకపోతే కనుక నీకు అందంగా ఉండే బిల్డింగ్సే కావాలి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ధనికులందరూ కట్టుకున్న బిల్డింగ్స్ ఎలాంటి ప్లాన్తో అయితే ఉన్నాయో అలాంటి ప్లాన్స్తోనే నువ్వు కట్టే బిల్డింగ్ కూడా ఉండాలి అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నీకు రోర్కు సరిపడడు అని నా అభిప్రాయం అని చెప్తుంది. అప్పుడు రోర్కుకి తాను కట్టే బిల్డింగ్ కాంట్రాక్టు ఇవ్వకూడదు అని అక్కడే నిర్ణయించుకుంటాడు జోయల్. ఎందుకు నిర్ణయించుకుంటాడు అంటే, డొమినిక్ ఫ్రాంకన్ చెప్పిన విషయం ఏంటంటే, నీకు బిల్డింగ్ అందంగా ఉండాలి, అందరిలాగే ఉండాలి, అందరూ గొప్ప గొప్ప ధనవంతులు ఎలా కట్టుకుంటారో అలాగే ఉండాలి అనుకుంటే నువ్వు రోర్కుకి కాంట్రాక్ట్ ఇవ్వద్దు. లేదు, నీకు ఒక ప్రత్యేకత, అది చాలా గొప్పగా ఉండాలి అని కనుక నువ్వు అనుకుంటే రోర్కుకి ఇవ్వు అంటాడు. సో రోర్కుకి ఇవ్వు అని అంటుంది. అప్పుడు జోయల్ అంటాడు అనమాట, నాకు ఈ గొప్పతనం ఇవన్నీ నాకు అవసరం లేదు, అది నాకు అర్థం కాని భాష, నాకు నచ్చని భాష, నాకు ఎప్పుడు అందంగానే ఉండాలి, నాకు పాపులారిటీ కావాలి, పాపులారిటీ ప్రోడక్ట్ ఏదైతే మార్కెట్లో ఉంటుందో ఆ పాపులారిటీకి సంబంధించిన ప్లానే నేను అంగీకరిస్తాను, దట్ ఈజ్ మై నేచర్ అంటాడు. సో అక్కడితో ఆ కన్వర్జేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కాల్ చేస్తాడు రోర్క్కి. జోయల్ కాల్ చేసి, సారీ రోర్క్, నువ్వు నిజంగా చాలా గొప్ప ఆర్కిటెక్ట్వే, మంచి ప్రతిభావంతుడివే, నేను కాదనటం లేదు, కానీ నీతో వచ్చిన చిక్కదే, గొప్పతనం అనేది ఎప్పుడు కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఆచరణకి పనికిరాదు. సో నీలో ఉన్న ఒక గొప్ప ప్రతిభ, నీలో ఉన్న ఒక గొప్ప కళా నైపుణ్యం అనేది గొప్పదే, కానీ నీలో లేనిది ఇంకొకటి ఉంది, అదేంటంటే పాపులర్ టచ్. పాపులర్ టచ్ అనేది లేదు, అది పీటర్ కీటింగ్ అనే ఒక వ్యక్తికి ఉంది. సో నేను ఈ కాంట్రాక్ట్ని పీటర్ కీటింగ్కి ఇస్తున్నాను అని చెప్తాడు. సో దానికి మౌనంగా తిరిగి రోర్కి ఏమైనా సమాధానం చెప్తాడేమో, తిరిగి ఏమైనా ప్రశ్నిస్తాడేమో, ఆ ప్రశ్నిస్తే తిరిగి మళ్ళీ కౌంటర్ పార్ట్గా తిరిగి మంచి మంచి సమాధానం ఇవ్వాలి, మంచి మంచి సమాధానాలు ఇవ్వాలి రోర్కుకి. జోయల్ తాను తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని, తన నిర్ణయాన్ని తాను సమర్థించుకునేలాగా కొన్ని సమాధానాలను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు, ఒకవేళ రోర్కు తిరిగి ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలని. కానీ అందరిలా తిరిగి ప్రశ్నిస్తే రోర్క్ ఎందుకు అవుతాడు? రోర్క్ చాలా సైలెంట్గా ఉన్నాడు, నవ్వి ఊరుకున్నాడు. సో ఆ విషయం జోయల్ సట్టన్కి కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. అరే, ఏదైనా అడుగుతాడు, మనల్ని తిరిగి ప్రశ్నిస్తాడు, ఆ ప్రశ్నిస్తే మనం తిరిగి దానికి సమాధానం చెప్దామని చాలా ప్రిపేర్ చేసుకొని ఉన్నానే, ఏం అడగలేదు ఏంటి అని కొంచెం నిరుత్సాహానికి గురవుతాడు. సో చివరిలో ఒక మాట అంటాడు, యాక్చువల్గా ఇది నా అభిప్రాయం కాదు, డొమినిక్ ఫ్రాంకన్ యొక్క అభిప్రాయం. డొమినిక్ ఫ్రాంకన్ నాకు ఎప్పటి నుంచో స్నేహితురాలు, ఆమె యొక్క నిర్ణయాన్ని నేను తూచా తప్పకుండా నేను పాటిస్తాను, ఆమె నిర్ణయంలో అంత గొప్పతనం ఉంటుంది, ఆమె నిర్ణయంలో అంత స్పష్టత ఉంటుంది అని అంటాడు. అనగానే రోర్క్ నవ్వుతాడు. దానికి ఎందుకు నవ్వుతున్నావు రోర్క్? డొమినిక్ ఫ్రాంకన్ చాలా బ్రిలియంట్ పర్సన్, తన అభిప్రాయాలు నేను ఎప్పుడూ గౌరవిస్తాను అని చెప్తాడు. సో నీకు ఇంకో విషయం తెలుసా, డొమినిక్ ఫ్రాంకనే ఈ ప్రాజెక్టు వద్దు, పీటర్ కీటింగ్కి ఇవ్వు అనే విషయం నాతో చెప్పింది కదా, ఆ విషయాన్ని నీతో కూడా చెప్పమని చెప్పింది. అలా చెప్తే తనకే ఎటువంటి అభ్యంతరం లేదని కూడా నాతో చెప్పింది అని అంటాడు. యాక్చువల్గా అది డొమినిక్ ఫ్రాంకన్ చెప్పమని చెప్పలేదు ఎవరికి, జోయల్కి. కానీ జోయల్ చెప్తున్నాడు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇది నా తప్పు కాదు, మా ఫ్రెండ్స్ అందరు స్నేహితులు కలిసి మేము తీసుకున్న నిర్ణయం అని చెప్పి తన సైడ్ తప్పు లేకుండా చేసుకోవడానికి ఒక గౌరవప్రదమైన నిర్ణయాన్ని అక్కడ చెప్పి ఎవరిని నొప్పించకుండా ఉండటానికి అట్లా కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. అప్పుడు రోర్క్ అంటాడు, అవునా డొమినిక్ ఫ్రాంకన్ చెప్పిందా ఈ ప్రాజెక్ట్ నాకు ఇవ్వద్దని అని అంటాడు. అనగానే జోయల్ అంటాడు, అవును అంటాడు. సరే అప్పుడు కూడా నవ్వుతాడు, ఎందుకంటే రోర్క్కి తెలుసు అది అబద్ధం అని. తాను కేవలం తన నిర్ణయానికే వదిలేసి నీ నిర్ణయాన్ని బట్టి నువ్వు నిర్ణయించుకో అని చెప్పిందే కానీ పీటర్కి ఇవ్వు అని తాను ఎప్పుడూ చెప్పలేదు. అలాగే ఈ నిర్ణయం నేను చెప్పే ఈ నా యొక్క సజెషను, నీ నిర్ణయం మార్చుకోమని నేనే అన్నానను, నేనే చెప్పానని కానీ ఎక్కడా చెప్పలేదు. ఎవరు? డొమినిక్ ఫ్రాంకన్. ఎవరు ప్రతిభావంతులు ఉంటారో, ఎవరు నీకు తగ్గట్టుగా పాపులారిటీగా బిల్డింగ్ కడతారో, ఎవరు ఇప్పుడు పాపులర్లో ఉన్నారో నీ ఇష్టం, వాళ్ళని నువ్వు ఎవరినైనా సెలెక్ట్ చేసుకో వాళ్ళల్లో అని చెప్పిందే కానీ కీటింగ్ పేరు చెప్పలేదు. కీటింగ్ని తనకు తానుగా సెలెక్ట్ చేసుకున్నాడు జోయల్. అక్కడితో ఆ కన్వర్జేషన్ అయిపోయింది. తాను ఎక్కడా కూడా ఈ నిర్ణయం నాదే అని, నేను ఇచ్చిన సజెషన్ వల్లనే నువ్వు నిర్ణయం మార్చుకున్నావని కానీ అనేటట్టుగా ఎక్కడా కూడా అక్కడ కన్వర్జేషన్ జరగలేదు.
తన అభిప్రాయం తను చెప్పింది, నిర్ణయం తనకే వదిలేసింది. అంతేగాని ఎక్కడా కూడా ఈ విషయం నేనే రోర్కుకు చెప్పు, ఈ బిల్డింగ్ నేను రోర్కుకి ఇవ్వద్దు, పీటర్ కీటింగ్కి ఇవ్వు అని తాను చెప్పినట్టుగా, ఆ విషయం రోర్కుకు నువ్వు చెప్పినా నాకు అభ్యంతరం లేదు అన్నట్టుగా కూడా ఎక్కడ చెప్పాల. బట్ అది ఎందుకు అట్లా జరుగుతుంది అంటే బికాజ్ ఆఫ్ ఒక కన్వర్జేషన్ జరిగేటప్పుడు ఎదుటి మనిషిని నొప్పించకుండా ఉండటానికి ఎక్స్ట్రాగా మాటలు యాడ్ చేయాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు జోయల్ అలా యాడ్ చేస్తున్నాడు అనమాట మాటలు. సో ఫైనల్గా ఈ విషయం నీకు డొమినిక్ ఫ్రాంక్ నీకు చెప్పమంది, చెప్పినా అభ్యంతరం లేదని చెప్పింది తనకి. సో ఇది తన నిర్ణయం అని అనగానే మరొరకు నవ్వి ఊరుకుంటాడు. సో అక్కడితో ఆ కన్వర్జేషన్ ఆగిపోతుంది. సో నెక్స్ట్ కట్ చేస్తే రోర్కు ఉండే గదికి డొమినిక్ ఫ్రాంకన్ వెళ్తుంది. ఎందుకు డొమినిక్ ఫ్రాంకన్ వెళ్తుంది అంటే ఇక్కడ డొమినిక్ ఫ్రాంకన్ చాలా చాలా సీరియస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కన్వర్జేషన్ ఉంటుంది. నన్ను చూసి ఎందుకు నువ్వు ఆశ్చర్యపడలేదు, ఇప్పుడు నేను నీ రూమ్కి వచ్చాను కదా అని అంటుంది. అప్పుడు హోవర్డ్ రోర్క్ అంటాడు, నువ్వు వస్తావని నాకు తెలుసు, నేను అందుకే పెద్ద ఆశ్చర్యపోవట్లేదు అంటాడు. సో దాని తర్వాత డొమినిక్ ఫ్రాంకన్ ఏమంటుందంటే, రోర్క్ నువ్వు నాకు శత్రువువి, ఎందుకు నువ్వు నాకు శత్రువు అంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టే నా మీద నాకు అసహ్యం, నువ్వు ఎవరికి తల వంచవు కాబట్టే నీ మీద నాకు అసహ్యం, నా స్వేచ్ఛని నా ఫ్రీడాన్ని నాకు నేనుగా బతికే నా యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు తగ్గేలా చేసావు కాబట్టి నువ్వంటే నాకు అసహ్యం, అందుకే నువ్వు నాకు శత్రువువి. ఏ రోజైతే నేను నిన్ను ఇబ్బంది పెడతానో, ఏ రోజైతే నేను నిన్ను నష్టపరుస్తానో, ఏ రోజైతే నేను నిన్ను ఓడిస్తానో ఆ రోజు ఖచ్చితంగా నిన్ను కలవడానికి నీ దగ్గరకు వస్తా. నేను కలవడానికి నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను నిన్ను నష్టపరిచి, నేను నీకు రావాల్సిన విజయాన్ని రాకుండా చేసి, నీకు రావాల్సిన ప్రాజెక్టులు నీకు రాకుండా చేసి నిరంతరం నీ మీద పోరాటం చేస్తాను ఒక శత్రువులాగా. ఎప్పుడైతే నేను నీ మీద గెలుస్తానో, ఏ రోజైతే గెలుస్తానో ఆ రోజు ఖచ్చితంగా నేను నిన్ను కలవటానికి వస్తాను, ఆ కలిసిన రోజు ఖచ్చితంగా నేను నీతో శారీరకంగా కలుస్తాను అని చెప్తుంది. చెప్పి అక్కడితో వాళ్ళు శారీరకంగా కలిసి దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగు వాళ్ళు వెళ్ళిపోతారు, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. సో అక్కడితో ఎపిసోడ్ 7 అయిపోతుంది. ఈ ఎపిసోడ్ 7లో మెయిన్గా 2 పాయింట్లు ఉన్నాయి, మనం అర్థం చేసుకొని అనాలిసిస్ చేసి అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు 2 ఉన్నాయి. ఇప్పటివరకు మనం చెప్పింది సమ్మరీ, ఎపిసోడ్ 7 యొక్క సమ్మరీ. ప్రతి సమ్మరీకి ఒక అనాలిసిస్ ఉంటుంది, మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నామా, ఏ ప్రయోజనం లేకుండా ఏ ఉద్దేశం లేకుండా ఐన్ ర్యాండ్ గారు రాయరు. ఎందుకు రాస్తున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఉంటారు, సమాజంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది, కొన్ని లక్షణాలు ఉంటాయి, వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. సో వాటిని మనం ఏంటి అని అర్థం చేసుకోవాలి, కానీ అది ఎందుకు అలా ఉంది అని తలబగలు కొట్టుకోకూడదు. సో ఆ ఉద్దేశంలో 2 విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏమిటి ఆ 2 విషయాలు అంటే, జోయల్ డొమినిక్ ఫ్రాంకన్ కలిసి, నువ్వు ఆర్టికల్ రాశావు, ఆ బిల్డింగ్ ఎన్రైట్కి రోర్కు కట్టిన బిల్డింగ్ని, ఆ ప్లానింగ్ని నువ్వు పొగిడావో తిట్టావో నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు చెప్పు, మనం ఎదురెదురు ఉన్నాం కదా, ఎందుకంటే నెక్స్ట్ డే నేను నా ప్రాజెక్ట్ని రోర్కుకి ఇవ్వబోతున్నాను, నీ అభిప్రాయం నాకు కావాలి అని అంటే తను ఏం చెప్తుంది, ఖచ్చితంగా నీది గొప్ప బిల్డింగ్ అవుతుంది, చాలా గొప్పగా ఉంటుంది, వైవిధ్యంగా ఉంటుంది, ఇవ్వు అని అంటే ఆ గొప్పతనం నాకు అవసరం లేదు, అది నాకు నచ్చదు, నాకు పాపులారిటీ, అందరూ ఉండేలాంటి ఒక అందమైన భవనం, అందరూ గొప్ప గొప్ప ధనవంతులు కట్టుకునే అందమైన భవనమే నాకు కావాలి అంటాడు. అప్పుడు డొమినిక్ ఫ్రాంకన్ ఏం సజెషన్ ఇస్తుంది జోయల్కి, నీకు అందంగా బిల్డింగ్ కావాలంటే నీకు రోర్కు సరిపోకపోవచ్చు, నీకు గొప్పగా బిల్డింగ్ కావాలంటే రోర్కు నీకు సరిపోతాడు. సో నీకు అందంగా పాపులారిటీకి తగ్గ బిల్డింగ్ కావాలి, ఇప్పుడున్న సమాజంలో అందరూ ఎట్లా కట్టుకుంటున్నారో అదే స్టైలిష్ బిల్డింగ్ నీకు కావాలి అంటే ఇప్పుడు ఆ పాపులారిటీ ఉన్న ఆర్కిటెక్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్తుంది. దట్స్ ఆల్. దాని తర్వాత ఇమీడియట్గా ఆ నిర్ణయాన్ని, ఆ అభిప్రాయాన్ని బేస్ చేసుకొని, ఆ మాటని బేస్ చేసుకొని జోయల్ పీటర్ కీటింగ్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఓన్లీ పాపులారిటీ. చెప్తాడు తర్వాత రోజు ఫోన్ చేసి, హోవర్డ్కి ఏం చెప్తాడు, నువ్వు చాలా గొప్ప ఆర్కిటెక్ట్వే, ప్రతిభావంతుడివే, నేను కాదనటం లేదు, కానీ నీలో లేనిది ఒకటి ఉంది, అదేంటంటే పాపులర్ టచ్.
ఆ పాపులర్ టచ్ నీలో లేదు, నీలో చాలా గొప్పతనం ఉంది. గొప్పతనం ఎప్పుడు ఆచరణకి పనికిరాదు, అదే వచ్చిన నష్టం, అదే వచ్చిన సమస్య ఇక్కడ. సో నేను పీటర్ కేటింగ్కి ఇస్తున్నాను అని చెప్తాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఒక పదం వాడారు ఐన్ ర్యాండ్ గారు, పాపులారిటీ అన్నారు. ప్రపంచంలో అందరూ పాపులారిటీ వైపే పరిగెడతారు, పాపులారిటీ కోసమే పాకులాడతారు అనేది సత్యం, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా. దానికి మీరు రియల్ టైంలో ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఫోర్డ్ కార్ ఉంది ఇండియాలో ఫోర్డ్ కార్ ఉంది. ఇండియాలో ఫోర్డ్ కార్ ఎందుకు బ్యాన్ అయిందో ఒకసారి ఆలోచించండి. మీరు ఎటు చూసినా సరే మారుతి స్విఫ్ట్ కార్లో, టొయోటా కార్లో ఇవే కనిపిస్తాయి, కానీ ఫోర్డ్ కార్లు చాలా తక్కువ కనిపిస్తాయి. ఎందుకు? అసలు ఆ కంపెనీ మూసేశారు ఇండియాలో. ఎందుకంటే ఇండియాలో వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ, వాళ్ళ మార్కెట్ చాలా తగ్గిపోయింది. సో నష్టాల్లోకి వెళ్ళిపోయారు. ఇంకా మీ కంపెనీ మూసేస్తున్నామని ఇండియా నుంచి ఫోర్డ్ కంపెనీ వాళ్ళు ఇండియాలో వాళ్ళ కంపెనీని మూసేశారు. ఎందుకంటే ఒక మారుతి స్విఫ్ట్ కార్ అనేది, ఒక టొయోటా కార్లు అనేవి జనాల యొక్క మైండ్ సెట్ని బట్టి, జనాలు ఎక్కువగా ఇష్టపడే ట్రెడిషనల్ మైండ్ సెట్, ట్రెడిషనల్గా వాళ్ళు ఇష్టపడే ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి కార్లది అని ఆ మైండ్ సెట్ని పట్టుకొని, నథింగ్ బట్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ని పట్టుకొని దానికి తగ్గట్టుగా కారుని డిజైన్ చేసి, ఓన్లీ ఒక ప్లాస్టిక్ కప్పులు, కారుకి చిన్న ప్లాస్టిక్ లొట్టలు పెట్టి, అంత ప్లాస్టిక్ మెటీరియలేగా, ఆ ప్లాస్టిక్ మెటీరియల్ పెట్టి దాన్ని అక్కడో ఎక్కడో 2-3 సొట్టలు పెట్టి, ఆ సొట్టలను ఏదో డిజైన్ లాగా కనిపించేలా భ్రమకి గురి చేసి మార్కెట్లో కొన్ని లక్షల కార్లు అమ్ముతున్నారు, మారుతి సుజుకి వాళ్ళు కానీ టొయోటా వాళ్ళు కానీ. ఫోర్డ్ కారు అలా కాదు. ఫోర్డ్ వాళ్ళు పిచ్చి పిచ్చి డిజైన్లు చేయరు. వాళ్ళు ఒకటే డిజైన్ని చాలా స్టాండర్డ్గా, స్టెబిలిటీగా మెయింటైన్ చేస్తూ క్వాలిటీని మెయింటైన్ చేశారు వాళ్ళు. సో జనాలకి ఎప్పుడు కూడా క్వాలిటీ అవసరమయ్యేది చాలా తక్కువ మందికి. జనాలకి ఎప్పుడు కూడా పాపులారిటీ, ఎక్స్పోజింగ్, ఎగ్జిబిషను, ప్రదర్శన ఇవే కావాలి. సో అందుకోసం ఫోర్డ్ ఫెయిల్ అయిపోయింది. ఫోర్డ్ ఫెయిల్ అయిపోయింది అనడానికి కారణంలో వాళ్ళు కొంచెం స్టైలిష్లో అప్డేట్ కాలేదు అనేది కూడా ఒక వాదన ఉంది. మిగతా కంపెనీలు, మిగతా కార్ల యొక్క డిజైన్ కనుక వాళ్ళు ఎట్లయితే అప్డేట్ అవుతున్నారో అట్లా ఫోర్డ్ కారు కూడా అప్డేట్ అవుతూ ఉండొచ్చు కదా, ఎందుకు అప్డేట్ కాలేదనేది కూడా ఒక కారణం ఉంది. బట్ అది ఒకటే పాయింట్, ఆ ఒక్క కారణంతో వాళ్ళు ఫెయిల్ అవ్వలేదు. వాళ్ళు ఒక క్వాలిటీ మెయింటైన్ చేశారు. జనాలకి క్వాలిటీ కన్నా కూడా పాపులర్ టచ్, పాపులారిటీ కావాలి. అందువల్లనే అందరూ మారుతి స్విఫ్ట్ కార్లు, టొయోటా కార్లు కొన్నారు. కానీ ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక పర్స్పెక్టివ్ ఉంది. ఫోర్డ్ కార్లు చాలా ఖరీదైన కార్లు, అందరూ కొనలేరు. మారుతి స్విఫ్ట్ కార్లు అనేవి చాలా తక్కువ బడ్జెట్, తక్కువ రేటుకి వస్తాయి. అందువల్ల అందరూ మిడిల్ క్లాస్లో ఫోర్డ్ కొనలేరు కదా, అందుకే మారుతి స్విఫ్ట్ కొంటున్నారు అని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ డిబేటు, కన్వర్జేషన్ అది కాదు. డబ్బుపరమైన స్థాయిలోనే కొనాలి అనుకున్నప్పుడు ఎవరి ఇష్టం వచ్చిన కారులో వాళ్ళు కొంటారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది డబ్బుపరమైనది ఉద్దేశం కాదు, టేస్ట్, ఒక అభిరుచి అనేది మనుషులకి నిజంగా ఉన్నప్పుడు ఒక 2-3 లక్షలు ఎక్కువ పెట్టినా సరే మంచి కార్లు కొంటారు. కానీ మారుతి స్విఫ్ట్ కార్లకి జనాలు వెళ్తుంది కేవలం డబ్బు లేదు అనే కారణంతోనే కాదు, డిజైన్ గురించి కూడా వెళ్తున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ అ పాయింట్ హియర్. నేను చెప్పాలనుకున్న ఉద్దేశం అది. డబ్బు లేదు కాబట్టి మారుతి కార్లు కొంటున్నారు, ఫోర్డ్ కార్లు కొనట్లేదు అనేది అది కొంతవరకు నిజం. కానీ ఎక్కువ మెజారిటీ పీపుల్ డిజైన్లు వెంటే పడతారు క్వాలిటీ కన్నా కూడా. ఎందుకంటే ఆ డిజైన్ వాళ్ళు పట్టుకున్నప్పుడు, చేతితో పట్టుకున్నప్పుడు, నడుపుతున్నప్పుడు వాళ్ళకి అందంగా కనపడాలి. క్వాలిటీ అనేది చాలా తక్కువ మందిని ప్రభావితం చేస్తుంది. అది నిజంగా అర్థం చేసుకొని జీవితం మనకి క్వాలిటీగా ఉండాలంటే క్వాలిటీ థింగ్స్ని ఎట్లా మనం తెచ్చుకోవాలి. ఒక బిల్డింగ్ కడుతున్నాము, ఒక బిల్డింగ్కి మనకు కావాల్సింది ఎక్కువ డిజైన్ కాదు, డిజైన్లో లోపల ఉండే క్వాలిటీ ఎప్పుడైతే నువ్వు చూస్తావో యాక్చువల్గా డిజైన్ దెబ్బతింటుందండి. మీరు కావాలంటే గమనించుకోండి, ఏ ప్రోడక్ట్ చూసుకున్న మార్కెట్లో క్వాలిటీ మీద మెయిన్ ఫోకస్ చేసిన వాళ్ళు డిజైన్, క్వాలిటీని బేస్ చేసుకొని డిజైన్ వస్తుంది, కానీ అందరికీ అందంగా కనపడాలని డిజైన్ చేయలేరు. ఎందుకంటే అది క్వాలిటీ అనే పారామీటర్ మీద డిజైన్ అవుతుంది ఏ ప్రోడక్ట్కైనా. కానీ క్వాలిటీ అవసరం లేదు, కేవలం డిజైనే కావాలనుకున్న వాళ్ళు క్వాలిటీని తగ్గించి మెయిన్ డిజైన్ మీద ఫోకస్ పెడతారు. సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఐన్ ర్యాండ్ గారు ఇక్కడ చెప్పింది. నీలో పాపులర్ టచ్ అనేది లేదు హోవార్డ్ రోర్,
ఆ పాపులారిటీ అనేది లేకపోబట్టే నేను ఈరోజు నీకు ఈ ప్రోడక్ట్ ఇవ్వట్లేదు, ఈ బిల్డింగ్ ఇవ్వట్లేదు అని చెప్తాడు. పాపులారిటీ పాపులారిటీ పాపులారిటీ, ఇట్లా పాపులారిటీ చుట్టూ ప్రపంచం ఎట్లా తిరుగుతుంది అసలు. ఒక్క హీరో ఒక చిన్న హిట్ కొడితే ఇమ్మీడియట్గా అతనికి యాడ్స్ వస్తాయి, అతన్ని ఇంటర్వ్యూలకు పిలుస్తారు, అతన్ని ఇంటర్వ్యూలు చేస్తారు. ఏంటి, ఒక్క సినిమా హిట్కి. వెనకటి రోజుల్లో దగ్గర 100 సినిమాలు హిట్ అయితే కానీ చిరంజీవి గారు దగ్గర 70-80 సినిమాలు తీస్తే కానీ అతను చిరంజీవి గారు హీరో స్టార్ అవ్వలేదు, స్టార్ మెటీరియల్ అవ్వలేదు. అప్పటి వరకు ఏదో సుప్రీం హీరో అనో ఏదో ఒక పేరుతో వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడైతే మాస్టర్, బావగారు బాగున్నారా, ఆ టైంలోనే చిరంజీవి గారికి ఒక గ్రేట్ స్టార్ ఇమేజ్ వచ్చింది. అంటే 100 సినిమాలకు వచ్చింది పాపులారిటీ చిరంజీవి గారికి. కానీ ఇప్పటి రోజుల్లో అట్లా లేదు. ఒక్క సినిమాకే ఒక వ్యక్తి పాపులర్ అయిపోతాడు. ఒక్కటే ఒక సినిమా హిట్ అయితే చాలు పాపులర్ అయిపోవడం, వాడు మైక్ పట్టుకోవడం, ఇష్టం వచ్చిన యాటిట్యూడ్తో మాట్లాడటం, జనాల్లో ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, యాడ్స్ ఇవ్వటం. ఎందుకు అంత పాపులారిటీ చేస్తున్నారు అంటే ప్రపంచంలో ఉన్న జనాభా అంతా పాపులారిటీ చుట్టే తిరుగుతుందనేది బిజినెస్ మ్యాన్లకు అర్థమైంది సైకాలజీ. ఆ సైకాలజీని పట్టుకొని ఆ పాపులారిటీ ద్వారా వాళ్ళ బిజినెస్ని రన్ చేసుకోవడం కోసం సమాజం మొత్తం పాపులారిటీ చుట్టూ తిరిగేలాగా చేస్తుంది. జనాలు కూడా అట్లా తయారయ్యారు. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక వస్తువు కొనడానికి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అందరూ ఏది కొంటున్నారు, అందరూ ఏది ఎక్కువ ఇష్టపడుతున్నారు అనే దాని గురించే మనం మాట్లాడతాం. ఇప్పుడు కావాలంటే మీరు బిల్డింగ్స్ చూడండి, మనం ఇప్పుడు ఉండే ఊర్లో ఎవరు ఇళ్ళ దగ్గర ఉన్న బిల్డింగ్స్ గమనించండి. అందరూ క్లోజ్డ్ మోడల్ కడుతున్నారు బిల్డింగ్. ఒకప్పుడు మనం కట్టుకునే ఇల్లు ఎట్లుండేది, పైన ఏదో ఒక చిన్న డోమ్ వచ్చేది, కింద మెట్లు ఉండేవి, మధ్యలో ఖాళీ ఉండేది. ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మనం జస్ట్ డాబా మీద ఒక చిన్న డోమ్ లాగా ఏదో కట్టేవాళ్ళు, కింద మెట్లు ఉంటాయి అంతే. ఇంకా మెట్లకి డైరెక్ట్గా ఇంట్లోకి పోతాం. సైడ్ బాత్రూమ్ ఉండే వాళ్ళకి సైడ్ బాత్రూమ్ ఉంటుంది, లేదా ఇంటి వెనకాల ఉంటుంది కొంతమంది బాత్రూమ్ అంతే. ఈ ముందు గోడకి, ఈ మెట్లు పక్కన ఉండే పారీ గోడకి కానీ ప్రహరీ గోడకి కానీ పైన ఉండే డోమ్కి మధ్య ఇదంతా చాలా గ్యాప్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ మెట్లు పక్కన రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎటు బాత్రూమ్ ఉంటే అటు కింద నుంచి పై వరకు ఒక్కటే క్లోజ్ చేసేస్తున్నారు. గోడ క్లోజ్ చేసేసి మధ్యలో ఒక అద్దం పెట్టి ఆ అద్దం లోపల ఇటుకలు మెట్లు ఉంటాయి. ఎటైతే బాత్రూమ్ ఉంటుందో బాత్రూమ్ను ఆనుకొని ఉన్న ప్రహరీ గోడ నుంచి డైరెక్ట్గా సింగిల్ గోడ పైకి లేపుతున్నారు, మధ్యలో ఒక అద్దం పెడుతున్నారు, ఆ అద్దానికి వెనకాల మెట్లు ఉంటాయి పైకి వెళ్ళటానికి. ఎందుకు అసలు అది? అందరూ అవే డిజైన్లు. నేను మొన్న పోయిన మా ఊరు మొత్తం అవే డిజైన్లు. వాస్తవానికి అలా కడితే వెంటిలేషన్ ఉండదు, గాలి రాదు. కానీ ఎందుకు కడుతున్నారు? అందరూ కడుతున్నారు కాబట్టి కడుతున్నారు. సో కట్టుకోవచ్చు, తప్పులేదు, అది ఎవరిష్టం వాళ్ళది. కానీ ఐన్ ర్యాండ్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఒక మనిషి యూనిక్గా తనదంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్లో ఒక క్వాలిటీని బేస్ చేసుకొని జీవితంలో ఎదగాలి అనుకున్న వాడు ఖచ్చితంగా కష్టాలు పడతాడు. ఎందుకంటే సమాజం అంతా పాపులారిటీ చుట్టే తిరుగుతుంది. నీ గొప్పతనం, నీ ప్రత్యేకత, నీ విశిష్టతని ఎవడో పట్టించుకోడు. ఈ జోయల్ అనే మెంటాలిటీ ఉన్న వాళ్ళు అలా ఉంటారు. జోయల్ అనే అతను రియల్ ఎస్టేట్, ఒక బిజినెస్ మ్యాను. అతనికి పాపులారిటీ ఉన్న కంటెంటే కావాలి, ఈ గొప్పతనం ఇవన్నీ అతనికి అవసరం లేదు. తనకు ఆ ప్రోడక్ట్ సేల్ అవుతుందా, డబ్బులు వస్తున్నాయా, తన బిల్డింగ్ని అందరూ మాట్లాడుకుంటున్నారా, అదే వీధిలో ఉన్న కోటేశ్వరులు ఎలాంటి బిల్డింగ్ అయితే కట్టుకున్నారో, ఒక ఇటాలియన్ మోడల్, ఒక ఫ్రెంచ్ మోడలు, కరెక్ట్గా మళ్ళీ అదే మోడల్ కూడా జోయల్ కట్టుకున్నాడు అనటం జోయల్కి కావాలి. ఇప్పుడైనా మీరు ఒక గిఫ్ట్ మీ దగ్గర ఉందనుకో, మీ ఫ్రెండ్ 10th క్లాస్ ఫ్రెండ్ ఇచ్చాడు అనుకోండి, ఏమని చెప్తారు మీరు? ఎవరికి చెప్పుకోయి మా 10th క్లాస్ ఫ్రెండ్ ఇచ్చాడంట. అదే ఏ పెద్ద సినిమా స్టారో, ఒక పెద్ద పొలిటీషియనో, ఒక గొప్ప వ్యక్తో మీకు ఒక గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ ఆ గొప్ప వ్యక్తి ఇచ్చాడు అనే ఉద్దేశంతో మీరు దాన్ని చాలా పబ్లిక్గా అనౌన్స్ చేసుకోవడానికి, ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఏమే రైట్? సో ఇన్ ద సేమ్ వే జనాలు పాపులారిటీ చుట్టే తిరుగుతారు. జనాలు క్వాలిటీ, కంటెంటు వీటిని పట్టించుకోరు అనే విషయాన్ని జోయల్ హోవార్డ్ వర్క్కి చెప్పి ఆ కాంట్రాక్ట్ అక్కడితో క్లోజ్ అయిపోతుంది. రెండో విషయం, పార్ట్ 6 దగ్గర పార్ట్ 5 ఆర్ పార్ట్ 4 ఇంతకుముందు పార్ట్స్లో హోవార్డ్ వర్క్
డొమినిక్ ఫ్రాంకన్ని బలవంతం చేశాడు, అత్యాచారం చేశాడు అనే కాంటెక్స్ట్లో అక్కడ ఒక రాశారనమాట ఐన్ ర్యాండ్ గారు. చాలామంది పుస్తకం చదివిన వాళ్ళు కూడా, ఇంతకుముందు చదివిన వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా, మీ అందరికి కూడా అది ఒక అత్యాచారం చేసిన, బలవంతం చేసినట్టుగానే ఉంటుంది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ ఆ పరిస్థితులు. కానీ వాస్తవానికి అది బలవంతం చేసినట్టు కాదు. వాళ్ళిద్దరూ కలిసిన కలయిక, మొదటి కలయిక కనెక్టికట్ అనే ఊర్లో. ఇద్దరు వ్యక్తుల యొక్క ఏకాభిప్రాయంతో కలిసినప్పుడు దాన్ని మనం అత్యాచారం అనబడదు. ఇద్దరిలో ఏ వ్యక్తి యొక్క అయిష్టంతో అయినా అది బలవంతంగా జరిగితే అప్పుడు మాత్రమే దాన్ని బలవంతం చేసినట్టు అనే మాట వస్తుంది. మీరు ఇక్కడ ఒక చర్య ఎలా జరిగింది అనే దాన్ని బట్టి అది బలవంతం అని అనకూడదు. చర్య ఎలా జరిగింది అనేది వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇట్ ఈస్ ఇండివిజువల్, వ్యక్తిగతం. కానీ వాళ్ళు ఏ అభిప్రాయంతో కలిశారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళిద్దరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. ఆ క్వారీలో డొమినిక్ ఫ్రాంకన్ చాలా సిగ్నల్స్, చాలా ఇండికేషన్స్, చాలా సంకేతాలు హోవార్డ్ రోర్క్కి ఇచ్చింది. తనని ఇష్టపడుతున్నట్టుగా, తనని ఏం కోరుకుంటున్నానో, తానేం కోరుకుంటుందా అనే విషయం స్పష్టంగా డొమినిక్ ఫ్రాంకన్ రోర్క్కి అర్థమయ్యేటట్టుగా చాలా సంకేతాలు ఇచ్చింది. అది రోర్క్కి అర్థమైంది. అర్థమైంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య లోతైన అవగాహన అనేది ఉంది కాబట్టి ఒక చర్యని వాళ్ళు బలవంతమైన విధానంలో జరగాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అది ఒకరికొకరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఇండికేషన్ బిట్వీన్ టూ పీపుల్. బై డిఫాల్ట్ ఉంది. సో జరిగిన విధానం బలవంతంగా జరిగింది కాబట్టి దాన్ని బలవంతమైన ప్రయత్నమనో అత్యాచారమనో అక్కడ మనం అనుకోకూడదు. బేస్డ్ ఆన్ ది ఐన్ ర్యాండ్ ఇంటెన్షన్. వాళ్ళిద్దరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. జరిగే విధానం బలవంతంగా జరిగింది, దట్స్ ఆల్. కానీ రేప్ అనే పదం ఎందుకు వాడారు అక్కడ అంటే, ఒక డ్రామాటిక్ సిచ్యువేషన్లో స్టోరీని చెప్తున్నప్పుడు చదివేవాడికి ఒక ఎక్స్ప్రెషన్, ఒక డ్రామాటిక్ ఎమోషన్ని ఇవ్వాలి అంటే అందుకోసం అక్కడ ఆ పదం వాడారు. అది మరి దానికి బదులు ఇంకో పదం వాడొచ్చుగా అంటే, అది అలాంటి లక్షణాలనే కలిగి ఉంది కానీ అది కాదు అని చెప్పడానికి ఒక డ్రామాని డిజైన్ చేస్తున్నప్పుడు ఆ పదం వాడారు, అంతే. ఇప్పుడు మనం చాలాసార్లు తిడతాం మన ఫ్రెండ్స్ని, ఎవరినైనా, ఎరా పిచ్చోడు వారా అంటాం. పిచ్చోడు అంటే వాడు నిజంగా పిచ్చోడా? కాదు కదా. కానీ ఆ కన్వర్జేషన్లో వాడు చేసిన పనిని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక పదం వాడాల్సి వచ్చినప్పుడు ఆ పదాన్ని పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడతాం, పిచ్చోడు వారా అని. రోడ్డు మీద పిచ్చోళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాడు పిచ్చోడు అంటాం, కానీ వాడు నిజంగానే పిచ్చోడు. సో దట్ ఈజ్, అంటే ఒక డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక పదం వాడాల్సి వచ్చినప్పుడు ఆ డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి అనుగుణంగా ఉన్న పదాన్నే వాడతారు. ఎందుకంటే అక్కడ నువ్వు బలవంతం, రేప్ అనే పదం వాడకపోతే అక్కడ ఆమె చెప్తున్న ఆ డ్రామా, ఎందుకంటే ఆమె రాస్తుంది నవల కదా, ఆ నవలలో ఆ కంటిన్యూషన్ ఫ్లో మిస్ అవుతుంది. అందుకని అక్కడ ఆ పదం వాడారు తప్పించి వాస్తవానికి అక్కడ జరిగింది బలవంతమైన ప్రయత్నం కాదు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్ ఇన్ దిస్ చాప్టర్. సో ఇంతకుముందు ఎపిసోడ్లో అది జరిగింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆమె ఏం చెప్తుంది, నేను నిన్ను ఓడగొట్టిన ప్రతిసారి, నేను నిన్ను నష్టపరిచిన ప్రతిసారి, నేను నీకొచ్చే ప్రతి పనిని చెడగొట్టిన ప్రతిసారి నీ దగ్గరకు వస్తాను, అప్పుడు నీతో శారీరకంగా కలుస్తాను అని చెప్తుంది. ఏం అర్థమవుతుంది ఇక్కడ అంటే, దట్ ఈజ్ డొమినిక్ ఫ్రాంకన్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫిజికల్ రిలేషన్షిప్ విత్ హోవార్డ్ రోర్క్. అలాంటి ఒక వ్యతిరేకమైన చర్యలో జరిగే శారీరక కలయికని ఆమె కోరుకుంటుంది. అందుకోసం ఆమె ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఆమె ఉంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అది డొమినిక్ ఫ్రాంకన్ యొక్క వ్యక్తిత్వం. ఎంటైర్ ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ అనేది సమాజంలో మనుషులు ఇన్ని విధాలుగా ఉంటారు
ఒకరు కోపంగా ఉంటారు, ఒకరు ద్వేషంగా ఉంటారు, ఇంకొకరు అనుమానంగా ఉంటారు, ఇంకొకరు ఎప్పుడు జనాలను అవమానిస్తూ ఉంటారు, ఇంకొకరు ఎప్పుడు జీవితంలో ఎదగాలనుకుంటారు, ఇంకొకరు జీవితంలో ఎదుటి వాళ్ళని ఎప్పుడు తొక్కాలనుకుంటారు. ఇలాంటి విభిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న మనుషులు ఉంటారు అని చెప్పటమే ఐన్ ర్యాండ్ యొక్క ప్రథమ ఉద్దేశం ఫౌంటైన్ హెడ్లో. సో ఐన్ ర్యాండ్ గారు అక్కడ ఎందుకు డొమినిక్ ఫ్రాంకన్ క్యారెక్టర్ని అలా సృష్టించారంటే, డొమినిక్ ఫ్రాంకన్ మన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ ఎట్లయితే ఉంటుందో సేమ్ అలాంటి ఒక కైండ్ సిమిలారిటీ ఉన్న క్యారెక్టర్. నీకొచ్చే ప్రతి పనిని నేను చెడగొడతా, నేను నష్టపరుస్తా, నిన్ను నష్టపరిచినప్పుడు నేను నీ దగ్గరకు వస్తా, ఆ వచ్చినప్పుడు నీతో నేను శారీరకంగా కలవాలి, అదే నా కోరిక అంటుంది. అంటే తను అలాంటి ఒక కైండ్ ఆఫ్ పనికి ఆమె ఇంట్రెస్ట్ చూపెడుతుంది అనమాట. దీన్ని మనం ఏమంటాం అంటే, ఒక సింగిల్ మాటలో చెప్పాలంటే దట్ ఈజ్ ఎ వన్ కైండ్ ఆఫ్ స్టైల్. అలాంటి విధానమైన శారీరక చర్యను ఆమె కోరుకుంటుంది. అది డొమినిక్ ఫ్రాంకన్ యొక్క మైండ్ సెట్. దట్ ఈస్ ద పాయింట్ హియర్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అది ఎటువంటి బలవంత ప్రయత్నం కాదు, లేదంటే ఎటువంటి అసాంఘిక చర్య కాదు. అది వారి యొక్క ఇద్దరి యొక్క వ్యక్తిగతానికి సంబంధించింది. ఎప్పుడైతే హోవార్డ్ రోర్క్కి రావాల్సిన ప్రాజెక్ట్ రాకుండా చేసిందో, అంటే ఇంటెన్షనల్గా ఆమె చేయలేదు, తనకి రావాల్సిన ప్రాజెక్ట్ రాలేదు, అప్పుడు హోవార్డ్ రోర్క్ కొంచెం నిరాశలో ఉంటాడు, కొంచెం బాధలో ఉంటాడు. అలాంటి నిరాశలో బాధలో నువ్వు ఓడిపోయి ఉన్నప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను, వచ్చినప్పుడు నాకు నీతో శారీరక కలయిక కావాలి, ఎందుకంటే దట్ ఈజ్ మైన్, నా వ్యక్తిత్వం అది, ఇలా నిన్ను నేను విధ్వంసం చేయడానికి నీ దగ్గరకు వస్తాను అని చెప్తుంది. ఆ విధ్వంసం చేసే ఆ చర్యలో ఆమె ఒక ఆనందాన్ని పొందుతుందన్నమాట. నిజంగా రోర్క్ నాశనం అవ్వాలని, నిజంగా రోర్క్ని నష్టపరచాలని కాదు, రోర్క్ ఏదైతే విషయాన్ని చెయ్యాలని పట్టుబట్టి ముందుకెళ్ళినప్పుడు తాను ఓడిపోయి నిరాశలో ఉంటాడో అప్పుడు తన మీద ఆధిపత్యాన్ని చూపించి, ఆ ఆధిపత్యం చూపే వ్యతిరేకమైన చర్యలో ఒక గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని, ఒక ప్లెజర్ని పొందటానికి నేను ఎప్పుడు నీ దగ్గరకు వస్తాను అని డొమినిక్ ఫ్రాంకన్ చెప్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సైకలాజికల్ ఇంటిమసీ బిట్వీన్ టూ పీపుల్. రోర్క్కు లేదు అలాంటిది, డొమినిక్ ఫ్రాంకన్కే ఉంది. కానీ డొమినిక్ ఫ్రాంకన్ వచ్చినప్పుడు రోర్క్ ఖచ్చితంగా దాన్ని అంగీకరించి ఆమె కోరుకున్నట్టుగానే తను ఒప్పుకుంటాడు ప్రతి విషయంలో. సో దట్ ఈస్ ద ఎపిసోడ్ 7. సో మళ్ళీ మనం ఎపిసోడ్ 8లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.